ట్రైన్లో ఫుడ్ తినాలంటే జస్ట్ నరకానికి టికెట్ తీసుకున్నంత దరిద్రంగా ఉంటుంది. రైల్లో భోజనం గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. ఎంత శుభ్రంగా చేస్తున్నామన్నా రుచిగా చేస్తున్నామన్నా కూడా మన దేశంలో నమ్మడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే చాలా వీడియోలు మనకు దర్శనమిచ్చాయి. ఎలుకలు బొద్దింకలు తిరుగుతుంటే అక్కడే వంటి ఫ్రెష్గా ప్యాక్ చేసి ట్రైన్లోనే అమ్ముతుంటారు. మనుషులు చచ్చిపోతారన్న ఇంగిత జ్ఞానం కూడా ఎవ్వరికీ ఉండదు. మన దేశంలో కల్తీ ఉన్నట్లు బహుశా నీచమైన పాకిస్తాన్లో కూడా ఉండదేమో. చిన్నపిల్లలకు ఏ ఫుడ్ తినిపించాలన్నా భయమే. కానీ దూర ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులకు తప్పదు కదా. ఇక రైల్వే ప్లాట్ఫామ్ల మీద తినాలంటే అదొక భయం. ఏమాత్రం తేడా కొట్టినా కూడా వాంతులు విరోచనాలు అవుతాయి. కొన్నిసార్లు డయేరియా వల్ల ప్రాణాలు కూడా పోతాయి. అజీర్తి నుంచి కడుపు నొప్పి వరకు ఒకటేంటి ఏ రోగమైనా రావచ్చు. కొన్నిసార్లు డయేరియా వల్ల ప్రాణాలు కూడా పోతాయి. అజీర్తి నుంచి కడుపు నొప్పి వరకు ఒకటేంటి ఏ రోగమైనా రావచ్చు. పుణ్యం కోసం వెళితే పాపం తగిలినట్లు అవుతుంది రైల్వే ఫుడ్. దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా రైల్వేస్లో ఫుడ్ క్వాలిటీ మారదు. కేవలం ఛార్జీలు మాత్రమే మారుతాయి. అయితే ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగించే అంశం ప్రకటించారు ఐఆర్సీటీసీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్. ప్రయాణికులకు దారిలోని స్టేషన్స్లో మీకు నచ్చిన పేరున్న హోటల్స్ నుంచి ఫుడ్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా సాధారణ ధరల్లో మాత్రమే. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండకుండా ప్రయాణికులు కోరుకున్న హోటల్ నుంచి కోరుకున్న ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే స్విగ్గీ మీకు డెలివరీ చేస్తోంది. ఆహారంలో నాణ్యతపై కూడా మీరు రేటింగ్ ఇవ్వచ్చు, కామెంట్ చేయొచ్చు. దానిని బట్టి ప్రయాణికులకు ఆ హోటల్స్పై ఉన్న నాణ్యతకు ఉన్న పేరును బట్టి కొత్త వారు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అన్నారు ఆయన. అయితే స్విగ్గీ యాప్లో కాకుండా ఐఆర్సీటీసీ యాప్లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి. ఆ తర్వాత పిఎన్ఆర్ నంబర్ను ఎంటర్ చేయాలి. దానిని బట్టి మీ ఆర్డర్ను డైరెక్ట్గా మీ దగ్గరకు స్విగ్గీ డెలివరీ బాయ్ తెచ్చిస్తారు. మీరు తీసుకునే వరకు కూడా అక్కడ వెయిట్ చేస్తారని చెప్పారు ఎండి. ఇప్పటికీ 59 రైల్వే స్టేషన్స్లో స్విగ్గీ ఈ ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ను మార్చి 12 నుంచి మొదలుపెట్టారు. ఈ మేరకు స్విగ్గీ ఐఆర్సీటీసీ మధ్య ఒప్పందం కూడా కుదిరింది. మొట్టమొదట బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర స్టేషన్లో అందుబాటులోకి తెచ్చింది స్విగ్గీ. ఆ తర్వాత మెల్లిగా మిగతా స్టేషన్లకు విస్తరించనున్నారు. అయితే ఇక్కడ అనుమానం కూడా ఉంది. రైల్వే ప్రయాణికులకు ఇచ్చే ఆర్డర్ కాబట్టి హోటల్స్ నాణ్యతపై, క్వాంటిటీపై రాజీ పడతాయనే భయాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని మీరు రేటింగ్లో, కమెంట్స్లో పెట్టచ్చని చెబుతోంది రైల్వే శాఖ. ఎందుకంటే డబ్బులు మిగుల్చుకునేందుకు ఎంత కక్కుర్తైనా పడతాయి మన హోటల్స్. మన పేరున్న హోటల్స్కు వెళ్తే బిర్యానీ అద్భుతంగా ఉంటుంది. కానీ అదే హోటల్ నుంచి స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేసుకుంటే మాత్రం చెత్తగా ఉండొచ్చు. ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్స్లో వారికి ఛార్జీలు అదనంగా పడతాయి. అందుకే కస్టమర్లను ఇటు రెస్టారెంట్లు అలాగే ఆన్లైన్ సర్వీసెస్లు మోసం చేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు రైల్వే ప్రయాణికులకు నాణ్యత మీద గ్యారంటీ కూడా కావాలంటున్నారు ప్రయాణికులు. కాకపోతే పేరున్న హోటల్స్ నుంచి కనీసం శుభ్రత ఉన్న ఫుడ్ అయినా తెప్పించుకోవచ్చు. అది కూడా నచ్చిన ఫుడ్ని అని ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటికే సుదూర ప్రయాణం చేసే వారి నుంచి మంచి స్పందన వస్తుందని ఐఆర్సీటీసీ చెబుతోంది. కాబట్టి హోటల్స్ కూడా రూపాయి ఎక్కువ తీసుకున్నా కూడా ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందిస్తే బాగుంటుందనేది సగటు ప్రయాణికుడి మాట. ఏదేమైనా కూడా రైల్వే ఫుడ్ తినడం కంటే మాత్రం ఇది మంచి ఐడియానని చెప్పొచ్చు. మొత్తానికి రైల్లో ప్రయాణిస్తూ కూడా స్విగ్గీ ఆర్డర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.